దేవాలయ శుద్ధీకరణ. ఇంకా ఏ రోజు మరి మంగళవారం ఏం చేశాడు, బుధవారం ఏం చేశాడు, గురువారం ఏం చేశాడో రాశారు. ఈ దేవాలయ శుద్ధీకరణ అనేది నలుగురు సువార్థికులు రాశారు. నలుగురు సువార్థికులు రాశారంటే అర్థం ఏంటంటే దీనికి వాళ్ళకి రాయటానికి రుజువులు దొరికినాయి, నలుగురికి రుజువులు దొరికినాయి. అందుకని నలుగురు దీన్ని చేశారు, నలుగురు దీన్ని రాశారు. అయితే మనం చదువుకున్న వాక్య భాగంలోకి వెళ్తే మత్తయి సువార్త 21వ అధ్యాయము 12-13 వచనాలు బేస్ చేసుకుని మనం చెప్తున్నాం కనుక 12లో అంటున్నది, యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములో చేయి వారిని అందరినీ వేళగొట్టి రోగులు మార్చు వారి బలలను గోరము వారి పీఠములను పడతూసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడినని చెప్పాడు. ఈ రోజు ఇది జరిగిందనమాట. సోమవారం దినాన ఆయన 2 పనులు చేశాడు. ఆయన నిన్నటి దినాన ఊరేగింపుగా వెళ్ళాడు, దేవాలయం వద్దకు వెళ్ళాడు, దేవాలయం అంతా పరిశీలించి చూశాడు. తిరిగి ఆయన సాయంత్రం కల్లా ఎక్కడికి వెళ్తాడు యేసు ప్రభు, ఆ రాత్రి ఎక్కడ ఉంటాడు యేసు ప్రభు? యెరూషలేము వెళ్ళాడు కదండి నిన్న. మరి రాత్రి ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు రాత్రి? ఆయన యెరూషలేము వెళ్ళిన తర్వాత ఏ రోజు ఏ రాత్రి యెరూషలేములో ఆయన బస చేయలేదు. మీకు నిన్న చెప్పాను 9 సార్లు యెరూషలేముకి వెళ్ళాడు. కానీ ఇప్పుడు ఆయన యెరూషలేములో నైట్ జీవించలేదు, నైట్ ఆయన ఉండలేదు. సాయంత్రం కల్లా ఆయన ఎక్కడికి వస్తాడంటే దానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తూర్పు వైపున ఆ కొండ ఎక్కి దిగితే వచ్చే బేతనియా గ్రామానికి వస్తాడు. బేతనియా గ్రామంలో మార్తా, మరియా, లాజరు ఇంటిలో ఉంటాడు. వాళ్ళు ఆయనకి ఆతిథ్యం చేశారు, ఆయనకి వాళ్ళు రెస్ట్, ఆయన ఉండటానికి నివాసం ఇచ్చారు, ఆయన వచ్చినప్పుడు భోజనం పెట్టారు, ఆయనకి అన్ని పరిచర్యలు చేశారు. కొంతమంది పాస్టర్ ఎప్పుడు ఆ ఇంటికే పోతారండి, మా ఇంటికి మీ ఇంటికి వచ్చేటట్టు చేసుకోవాలి. పాస్టర్ రావాలంటే ఎవరికైనా వస్తుందా? మీ ఇంటికి వచ్చేటట్టుగా నువ్వు చేసుకోవాలి. నువ్వు దానికి అలా కన్సర్న్గా ఉండాలి. నీ కన్సర్న్ పాస్టర్ చూస్తాడు, నీ కన్సర్న్ ఒక పెద్ద రావాలంటే చూస్తాడు. సంఘం పట్ల వీళ్ళకి ఎంత ఆసక్తి ఉంది, లేదా పాస్టర్ గారి పట్ల ఎంత ఆసక్తి ఉంది. మరి ప్రభు వాళ్ళ ఇంటికి ఎందుకంటే పక్షపాతం కదా, ఏమంటే పక్షపాతం కదా. ప్రతిరోజు అక్కడే ఉంటాడు. ఎప్పుడైనా యెరూషలేము ప్రాంతానికి వచ్చినా, యెరూషలేము చుట్టుపక్కల ఏ గ్రామంలో చర్య చేసినా సాయంత్రం కల్లా ఆయన ఎక్కడికి వెళ్తాడంటే బేతనియా వెళ్ళి మార్తా, మరియా, లాజరు ఇంట్లో ఉంటాడు. ఎవరు ప్రేమిస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్తారంటే జనులు గుర్తుపెట్టుకోండి. జనులే ఆయన ఎందుకంటే అక్కడికి పోతే వాళ్ళు బాగా ప్రేమిస్తున్నారు, వాళ్ళు చాలా అభిమానిస్తున్నారు, వాళ్ళు చాలా ఆతిథ్యం చేస్తున్నారు. నువ్వు కూడా చేయి, నీ దగ్గరికి కూడా వస్తారు. మనం ఏం చేయము, ఆయన రావాలంటారు. నేను పలకరేను, ఆయన రావాలి. ఆయన తెలియదా ప్రార్థన చేయాలని? నేను పలకరేను, ఆయన తెలియదా బాధ్యత లేదా ప్రార్థన చేయాలని? మాకు అన్నీ తెలుసు, బాధ్యతలు తెలుసు, బరువులు తెలుసు, వాక్యం తెలుసు, ప్రార్థన తెలుసు, మాకు అన్నీ తెలుసు. నీ కన్సర్న్ ఏముంది, నీ ఆసక్తి ఏముంది, నువ్వు ఏం బాధ్యత తీసుకుంటున్నావు పరిచర్యకి కానీ, సంఘానికి కానీ, సంఘ పరిచర్యలో కానీ, దాన్ని బట్టే జరిగే పరిణామాలు ఉంటాయని మనము ఎప్పుడు ఆలోచన చేసుకోవాలి. చూడండి మార్కు సువార్త 11వ అధ్యాయం 11వ వచనం చూడండి. మార్కు సువార్త 11, 15, 17 అక్కడే చదవండి. ఆయన యెరూషలేమునకు ప్రవేశించి చుట్టూ సమస్తమును చూసి సాయంకాలమైనందున 12 మందితో కూడా బేతనియకు వెళ్ళాను. అదే మార్కు సువార్త బాగా రాశాడు. ఆయన ఎవరు? మార్కు సువార్తికుడు అంటే పేతురు శిష్యుడు. మార్కు ఎవరో? పేతురు శిష్యుడు. అలెగ్జాండ్రియాలో నివసించాడు. అది ఎక్కడ ఉందంటే ఈజిప్ట్ దగ్గరలో ఉంది. అలెగ్జాండ్రియాలో నివసించాడు. యెరూషలేము పట్టణంలో వీళ్ళకు పెద్ద నివాసం ఉంది. వీళ్ళ బహు భాగ్యవంతులు. వీళ్ళ ఇంటిలోనే సంఘం పుట్టింది. ఆదిమ సంఘం తొలి చర్చి 12 మంది అపోస్తలులు ప్రార్థన పోయిన చర్చి ఎవరింట్లో పుట్టిందంటే మార్కు సువార్తికుని ఇంట్లో పుట్టింది, యెరూషలేములో. దాన్ని మేడగది అంటారు. మేడగది ఎందుకంటారంటే పైన అప్స్టేర్లో ప్రార్థన పెట్టుకోవడానికి ఇచ్చారు. కింద ఒక ఫ్యామిలీ ఉంటుంది, కోటేశ్వరులు, ధనవంతులు. ఆయన తల్లి పేరు మరియా, ఆమె యెరూషలేము మరియా అంటారు. కాబట్టి వాళ్ళ ఇంట్లో సంఘం పుట్టింది. ఆయన సువార్త రాశాడు. పేతురు శిష్యుడైనందున పేతురు జరిగినన్ని మార్కు చెప్పాడు. మార్కు తన మార్కు సువార్తని రాశాడు. ఇక్కడ ఏమంటున్నాడు? నిన్నటి దినాన యేసు ప్రభు దేవోత్సవం ద్వారా యెరూషలేములోకి వచ్చిన తర్వాత చూడండి 10వ వచనం, వచ్చుతున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యం సిద్ధింపడును గాక,
సర్వోన్నతమైన స్థలములలో మేము అని కేకలు వేసిరి. ఆయన యెరూషలేముకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూసి సాయంకాలం అయినందున ఆయనతో కూడా వేదనకు వెళ్ళాను. అదనమాట. ఆలయం చూశాడంట, చుట్టూ చూశాడు, గమనించాడు, అంతే స్టాప్ అయిపోయాడు. ఆ సాయంత్రానికి ఆయన వేదనే వెళ్ళాడు. వేదనలో రాత్రి రెస్ట్ తీసుకున్నాడు. మళ్ళీ ఉదయాన్నే సోమవారం బయలుదేరి వస్తున్నారండి. ఆ విషయాన్ని నేను రాశాడు చూడండి 15వ వచనంలో. వారు యెరూషలేముకు వచ్చినప్పుడు దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయి వారిని వెళ్ళగొట్టను ఆరంభించాను. యేసు ప్రభు మరి దేవాలయాన్ని ఎందుకు వాళ్ళు వెళ్ళగొట్టి వాళ్ళని బయటికి పంపించేసాడు మనకి అంటే అది నాకు చెమట ఇష్టం కానీ సందర్భాన్ని చెబుతున్నాను. కరుణమైన సినిమాలో చూపించాడు. యేసు ప్రభు కొరడాలతో పెట్టి దేవాలయంలో వ్యాపారాలు చేస్తున్న వాళ్ళందరినీ బయటికి వెళ్ళగొట్టాడు. అలా పెట్టడం ఏంటి? జనరల్గా మనం ఏమంటాం, అంత కోపం ఎందుకంటే పాస్టర్ గారికి ఏదైనా మర్యాదగా చెప్పవచ్చు కదా. నేను కోపమే, యేసు ప్రభు కొరడాలతో పడుతున్నాను. 4 మంది కోపమేనండి. యేసు ప్రభు చూడండి, మరి ఆయన దేవుడు కదా, ఆయన ఓర్పు ఉండాలి కదా. నేను అంత ఓర్పు లేకుండా ఏంది, అంత కోపం ఏంది? నన్ను అక్కడక్కడ నా తెచ్చేస్తాను. పాస్టర్ గారి కోపం ఎక్కువ ఉంది. ఎందుకు వస్తుంది నా కోపం? నాకు ఎందుకు వస్తుంది చెప్పండి? అసలు నాకు రాదు. చెడుకు నేను బొట్టుకు నేను అంటున్నప్పుడే నాకు కోపం వస్తుంది. ఎవరైనా చెట్టు నేలను పట్టుకొని ఇది బొట్టు నేలని వాదిస్తుంటే అప్పుడే నాకు కోపం వస్తుంది. గుర్తుపెట్టుకోండి, నేను కోపపడ్డానంటే మీకు రాంగ్ అని. మీరు రాంగ్ చేస్తామంటే అన్ని రంగులు చేసుకుంటా పోతే అన్నింటిని సహించుకుని మొత్తం రాంగ్ అయింది. చివరికి 1 తప్పు 2 తప్పులు 3 తప్పులు 4 తప్పులు కలిపి ఏమైంది? చివరికి అన్ని తప్పులు కలిసి పెద్ద రాంగ్ కదా. తెలిసిన వాళ్ళు వచ్చినప్పుడు అంటారు, ఇదేంటంటే పాస్టర్ ఎలా చేపిస్తుంది, ఈ తప్పు కదా అంటారు, నన్ను అంటారు. మ్యారేజ్ చేయడానికి వెళ్ళాను. పెడితే పెద్ద పాస్టర్లు వచ్చి కూర్చుంటే ఒక పెద్ద పాస్టర్ అన్నాడు, ముందు గ్రీటింగ్స్ చెప్పించండి, నేను లేట్ అవుతుంది అన్నాడు. నేను అన్నాను, అక్కడ గ్రీటింగ్స్ చెప్పకూడదండి, మ్యారేజ్ అయినాక అయిన వాళ్ళకి గ్రీటింగ్స్ చెప్తారు, కాకుండా ఎలా చెప్తామన్నా నేను మీకు తెలియదు రండి పాస్టర్ గారు, పెద్ద ఆయన ఎదురు చెప్పడానికి లేదు కానీ అండి పాస్టర్ గారు అన్నాడు. నేను లేచి వాళ్ళని పాస్టర్ గారు గ్రీటింగ్ చెప్తారన్నాడు. అవతల ఇంకో పెద్ద పాస్టర్ గారు ఆయన వెంటనే లేచి ఏమంటే మ్యారేజ్ ఎలా చేస్తే తెలియదు అన్నాడు. ఇంకో పెద్ద పాస్టర్ గారు లేచి అంటే నన్ను అన్నాడు, నీ మ్యారేజ్ ఎలా చేయాలో నీకు తెలియదు అన్నాడు. ఎందుకన్నాడు? మ్యారేజ్ కాకపోతే గ్రీటింగ్ చెప్పిస్తున్నావు ఏంది, నీకు తెలియదు ఆర్డర్ అన్నాడు. అప్పుడు నేను ఆయన చెప్పండి సమాధానం అన్నా. ఏదన్నా నేను ఆయనకి చెప్పండి సమాధానం అదనమాట. ఎందుకంటే ఎవరో ఒకరు తెలిసినోడు ఉంటారు, వాళ్ళు క్లాస్ చేస్తారు. అప్పుడు మనం ఏం చేయలేదు. పాస్టర్ గారికి తెలియదు అనుకుంటారు. అయితే పాస్టర్ గారికి సరెండర్ అయిపోయి అన్నింటికి లొంగిపోయి తప్పులు దిద్దకుండా ఆయన అలాగనే చేసుకుంటూ పోతున్నాడు. ఆయన బంధువుల కోసం ఆయన లాభం తీసుకుంటున్నాడు. ఆయన నన్ను బ్యాడ్ ఇప్పుడు ఎంత బ్యాడ్ అవుతున్నాను నేను మీకు తెలియకుండా. కాబట్టి యేసు ప్రభు మరి దేవుడు కదా, ఆయన ఏందంత కోపడటం అండి? అటు కొరడంత కొట్టొచ్చా? ఆలయంలో అలా చేయటం ఏంటి అంటే దేవుని పనికి ఆటంకం కలుగుతుందని ప్రభువే సహించుకోలేకపోయాడు. మేము కూడా అంతేనండి, దైవజనం నేను కూడా అంతే. నేను ఏది నా స్వార్థానికి ఆలోచన నేను నమ్మడే నమ్మకం. ప్రభు పనికి ఆటంకం వచ్చిన సీరియస్ మాట్లాడు వినను నేను. నాకు అక్కడ ఎవరి మాట నేను అక్కడ వినను. ఎందుకంటే అది అంతే, అది అలా చేస్తే కరెక్ట్. మన సొంతం తీసుకొచ్చి దైవ క్రమంలో పెట్టకూడదు. ఇక్కడ క్రమం ఏంటి? ఎందుకు యేసు ప్రభు కోపడ్డాడు చెప్పానే? ఆ దేవాలయంలో పెద్ద దేవాలయం, ఎంత పెద్దదంటే దాని ప్రకారం కూడా కిలోమీటర్ పొడవు ఉంటుంది, 35 ఎకరాల్లో ఉంటుంది ఆలయం. ఈ ఆలయంలో స్త్రీలు కూర్చునే కోర్టు ఒకటి ఉంటుంది, విమెన్స్ కోర్ట్ అంటారు. రెండోది జెంట్స్ కూర్చునే కోర్టు ఉంటుంది, జెంట్స్ కోర్ట్ అంటారు. యాజకులు కూర్చునే కోర్టు ఉంటుంది, యాజకులు కోర్టు అంటారు. మూడవది దేవాలయం కొంచెం బయట అలాంటి వరండాలో బయట అలాంటి ప్రాంతంలో అన్యులు కూర్చునేది ఉంటుంది. అన్యులు అంటే ఎవరు? యూదులు కానీ ఇతర మతస్థులు, ఇతర ప్రజలు ఎవరైనా, సమరయులు కానీ ఇంకెవరైనా కానీ, యూదులు కానీ మిగతా జనాలు వచ్చి ఆడ కూర్చొని దేవుని ఆరాధిస్తుంటారు. వాళ్ళకి సపరేట్ ప్లేస్ దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ అన్యులు కూర్చునే ప్రదేశంలో వీళ్ళు గొర్రెలను పెట్టుకొని, పొట్టేళ్లను పెట్టుకొని, మనీ ఎక్స్చేంజింగ్ పెట్టుకొని, పవరం పెట్టెలు పెట్టుకొని వ్యాపారాలు చేస్తున్నారు. ఆలయంలో ఉన్నటువంటి జెంటెక్స్ కోర్టులో అన్ని జనులు కూర్చునే ప్రదేశంలో. మరి ఇప్పుడు ఈ అన్ని జనులు ఎక్కడ కూర్చొని దేవుని ఆరాధించాలి? అదేమని అదేంటంటే ఎలా చేస్తుందంటే నీ దగ్గర దర్భాగండ భాషగా అంటున్నారు. ఆడ ఎవరు మరి మెయింటైన్ చేస్తుంది? అన్నా కైపాలు, పెద్ద బిజినెస్ మ్యాన్స్ వాళ్ళు. ఆలయంలో యాజకులు, వాళ్ళు పెద్ద వ్యాపార, ఆ వ్యాపార సంస్థలను ఎవరి
దాన్ని వాళ్ళు ఏమంటారంటే అన్నా సూపర్ మార్కెట్ అంటారు. ఎవరి అన్న? ఆలయంలో ప్రధానమైన యాజకుడు, ఆయన మేనవుడే కైపా. వీళ్ళందరూ కలిసి ఆ అన్యులు కూర్చునే ప్రదేశంలో గొర్రెలను పెట్టారు, ఎద్దులను పెట్టారు, పొట్టేళ్లను పెట్టారు, మేకలను పెట్టారు, పావులు పక్షులను పెట్టారు, మనీ చేంజింగ్ పెట్టారు, ప్లస్ మరి ఇవన్నీ పెట్టి వ్యాపారాలు చేస్తున్నారు. వీళ్ళ పర్మిషన్తోనే ఆ వ్యాపారం జరుగుతుంది. ఎందుకు ఆ వ్యాపారాలు చేస్తున్నారు? లాభం కావాలి, డబ్బు సంపాదించాలి. ఆలయాన్ని అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించాలి. ఆలయంలో వాడు మనీ సంపాదించాలి. ఎవరో బిజినెస్ మెన్? ఈ అన్న కైపాలు పెట్టిన వాడే. అన్న కైపాలు ఆలయంలో ప్రధాన యాజకులు. మరి ప్రభు 3.5 సంవత్సరాల నుంచి ఆలయం అవన్నీ చూస్తున్నాడు, ఆయన కూడా సహించుకోలేడు. అందుకని ఇందులో 3 విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను. ఎందుకు ఆలయాన్ని శుద్ధీకరించారు? మొదటి విషయం ఏంటంటే ఆలయంలో పరిచర్యకే ఆటంకం కలుగుతుంది. అందుకని కోపం. ప్రభు లాభం కోసం కాదు, ప్రభు స్వార్థం కోసం కాదు, ప్రభు చెప్పినట్టే జరగాలని నియమం కాదు. యెహోవా దేవుని ఆలయంలో అన్యులు కూర్చొని ఆరాధించే స్థలంలో వాళ్ళు బయటికి నెట్టేసి అక్కడ వ్యాపార సంస్థలు పెట్టుకొని వ్యాపారం చేస్తున్నాను యేసు ప్రభు కోపం వచ్చింది. మరి మంచిగా చెప్పొచ్చు కదండి. మీలో చాలా మంది ఇప్పుడు చెప్తున్నారు, కాదండి శాంతంగా చెప్పండి, నెమ్మదిగా చెప్పండి, ప్రశాంతంగా చెప్పండి అంటే వాళ్ళు అంటారు నువ్వెవరు అంటారు. యేసు ప్రభు వారు నువ్వెవరివి? నీకేమధికారం ఉంది? నువ్వు ఎక్కడో నువ్వు నజరేతులో పుట్టిన నజరేయుడు అని యేసు అని నీ పేరు, నువ్వు ఇక్కడేంటి నీకు అర్థం అంటారు. మరి ఏం చేయాలి చెప్పండి? నెమ్మదిగా చెప్తే తింటారు అని, నెమ్మదిగా చెప్తే ఇదే స్వభావానికి మందగాడికి బాధ ఏమన్నా ఎవరికి సమస్య? యేసు ప్రభు గారు క్వశ్చన్ చేసి హువారి అంటారు. నువ్వు ఎవరివి? నీకేం సంబంధం? నువ్వేమైనా అధికారులుగా ఈ ఆలయం నువ్వు అధికారివా? నిన్నేమైనా నియమించారా? నేను అన్ని ప్రశ్నలు వేస్తాను. ఒక ప్రశ్నకి ఆయన సమాధానం లేదు. ఎందుకంటే ఆయన పేరు నజరేయుడు అని యేసు అని పేరు పడింది. నజరేత్ అనేది ఎక్కడ గలిలయలో ఉన్న మారుమూల గ్రామం. ఇదేమో యోదయలో యెరూషలేములో క్యాపిటల్ సిటీలో ఉన్న పెద్ద ఆలయం. ఈ ఆలయంలో నీకు అనేది నీకెందుకు వస్తుంది? ఇక్కడ నీకేం సమాధానం? మరి ప్రభు ఏం చేయాలి? శాంతంగా చెప్తాడంటారు. అందుకని ఎందుకు ప్రభు అంత సీరియస్గా చేశాడంటే, ఒకటి ఆలయంలో దేవుని సేవకి ఆటంకం జరుగుతుంది. మనం ఆలయం సేవ అభివృద్ధి చేసేవాళ్ళని ఉండాలి కానీ ఆటంకం చేసేవాళ్ళంగా ఉండకూడదు. డెవలప్ చేసేవాళ్ళని ఉండాలి కానీ దాని యొక్క ఎదుగుదలని దెబ్బకొట్టే వాళ్ళంగా ఉండకూడదు. ఇంకా నీకు లాభం ఏంటి? ఒకవేళ కొద్దిపాటి లాభాలు ఏదైనా పొందితే నీకు దేవుడి దగ్గర నుంచి పనిష్మెంట్ వస్తుంది. కొద్దిపాటి లాభం చూసుకుంటావా, పనిష్మెంట్ చూసుకుంటావా? కాబట్టి వీళ్ళ పెద్ద మెగా దేవాలయాల్లోనే ఈ పొరపాట్లు జరుగుతున్నాయి. చిన్న దేవాలయాల్లో ఒక 100 మంది అంటారు, మన పాస్టర్ చెప్పినట్టు జరుగుతుంది, ఏ ప్రాబ్లం లేదు. పెద్ద దేవాలయాల్లోనే జాగ్రత్తగా ఉండాలి. మనం ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, మనం చేసేది దేవుడు అంగీకరిస్తాడా, నేను చేసేది కరెక్టేనా అని ఎప్పుడు ప్రశ్న వేసుకోవాలండి. చాలా మంది పాస్టర్ గారు అలా చేస్తాడని ప్రశ్న వేస్తారు కానీ నేను చేసేది కరెక్టేనా ఎవరు ప్రశ్న వేసుకోరు. చాలా మంది పాస్టర్ గారికి వేస్తుంటారు ప్రశ్న, ఇది కరెక్టేనా, ఆయన అంత కోపం ఎందుకు, శాంతంగా చెప్పొచ్చు కదా అంటే శాంతంగా యేసు ప్రభుని అంటారు. మరి అసలు ఊహాగివాడు. కాబట్టి మొట్టలో ఆయన ఎందుకు యేసు ప్రభుకి అంత బాధ కలిగింది, అంత కోపం వచ్చిందంటే ఆలయంలో వ్యాపారం చేసి దేవుని పరిచర్యని వాళ్ళు జరగనివ్వట్లేదు. అన్ని బయటికి నెట్టివేశారు. వాళ్ళు ఎక్కడ కూర్చొని ఆరాధన చేయాలి? మరి ఏమో వాళ్ళు ఆడ కూర్చుంటే మనకి ఎందుకు అంటారు. మీరు మిమ్మల్ని అడిగితే మీకెందుకు ఆయన్ని, వాళ్ళు ఆడ కూర్చుంటే నీకు మంచి సీట్ ఇచ్చారు కదా, ఇవన్నీ నీకెందుకు అంటారు. నీకు మంచి సీట్ ఇచ్చారు కదా, నీకెందుకు ఇవ్వాలి? ఇలా కాదు. సంఘానికి వచ్చే ప్రజల క్షేమం చూసేవాడే నిజమైన సేవకులు. ఎవరైనా సరే సంఘ ప్రజల క్షేమం చూసేవాడే నిజమైన సేవకులు. సంఘ ప్రజల క్షేమాన్ని ఎప్పుడు గమనిస్తూ ఉండాలి. మన స్వభావాన్ని పక్కన పెట్టాలి. మన స్వభావాన్ని మనం ఎప్పుడు చూసుకోకూడదు. అలాగని చూసుకుంటే దేవుని దగ్గర మనం దేవుని దృష్టిలో ఆయన దృష్టిలో నేరస్తున్నాం. మన స్వభావాన్ని వదిలివేసి సంఘ అభివృద్ధి చేయాలి. చాలా మంది ఏం ఆలోచిస్తున్నారు, నేను అభివృద్ధి చేసిపోతానండి, తర్వాత వచ్చి ఆయన నాశనం చేస్తాడు. ఎందుకు నాశనం తప్పది. నువ్వు గౌరవంలోకి వచ్చావు, నువ్వు దేవుడిని ఆశీర్వదిస్తాడు, నీ బిడ్డను ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నువ్వు దేవుడి దగ్గర చరిత్రలో రాయపడతావు. దేవుడి కాడ జీవగ్రంథం ఉంది. ఆ జీవగ్రంథంలో ఎవరు ఏం పరిశీలన చేశారో రాస్తాడు, ఎవరు ఏం తప్పులు చేశాడో అది కూడా రాస్తాడు. దాన్ని బట్టి తిరిగి ఉంటుంది.
కాబట్టి మనకి ఇవ్వబడిన అవకాశంలో మనం దేవునికి ఇష్టమైన కార్యాలు చేయాలి, దేవుని మహిమపరిచే రీతికి మనం ఉండాలి. అయితే ఎందుకు మరి యేసు ప్రభు ఇలా చెప్తున్నాడంటే, రెండవది ఆయన ఎందుకు ఇలా చేస్తున్నాడంటే, లేఖనాలలో ఆయన దేవాలయానికి వచ్చినప్పుడు శుద్ధీకరణ చేస్తాడని చెప్పారు. ఆయన దేవాలయానికి వస్తే మాత్రం దేవాలయాన్ని ఆయన శుద్ధీకరణ చేస్తాడు. యెషయా గ్రంథం 56వ అధ్యాయము, యెషయా గ్రంథంలో ఈయన గురించినటువంటి ప్రవచనాలని ముందే చెప్పారు కాబట్టి ఆయన వాటి నిమిత్తమై ఇప్పుడు దేవుడు తన గురించి చెప్పిన లేఖనాలను ఆయన నెరవేరుస్తున్నాడు. యెషయా 56:3 యెషయా 56:3 యెహోవాను హత్తుకొని అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనుల్లో నుండి నన్ను వెలివేయని అనుకునవద్దు. అంటే ఆనాడు అన్యుడికి దేవాలయ ప్రవేశం లేదు. మనకు కూడా భారతదేశంలో చాలా కాలం దేవాలయ ప్రవేశం లేదు. ఇప్పటికైనా మనకి దేవాలయ ప్రవేశం లేదు, వెళ్తామంటే రాలేదు. పైకి చెబుతారు మీకేమండి మీకు అన్ని సౌకర్యాలు కల్పించాను అనుకుంటారు. నిజంగా వెళ్ళలేవు, నిజంగా రాలేవు, పక్షపాతమే. ఇక్కడ ఆ రోజుల్లో యూదులు కూడా అన్ని జనుల ఆలయంలోకి రాకుండా పక్షపాతంగా చేస్తున్నారు. కాబట్టి యెహోవా దేవుడు వాళ్ళ ముందు నుంచే చెప్పాడు, యెహోవాను హత్తుకొని అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనుల్లో నుండి వారిని వెలివేయవద్దని అనుకోవద్దు. దేవుడు అన్ని వెలివేయడు, అన్ని త్రోసివేయడు. ఆయన వద్దకు వచ్చేవారిని రక్షిస్తాడు, ఆయన వద్దను రక్షిస్తే వాడు కాపాడుతాడు. అతను ఎవరైనా కావచ్చు, దగ్గర వాడైనా దూరం వాడైనా ఎవరైనా అన్నిజన ఇలాంటి అన్ని జనులకి దేవుని ఆలయంలో ప్లేస్ దేవుడు ఇచ్చాడు. అక్కడ వారిని కూర్చోలేకుండా వీళ్ళగా చేస్తున్నారు కాబట్టి ఆలయ పరిచయకి ఆటంకం కలుగుతుంది, ఆలయానికి వచ్చిన జనులకి నష్టం కలుగుతుంది. కనుక ప్రభు దాన్ని సహించుకోలేకపోయాడు. ఎప్పుడు కూడా మనం ఏం చేసినా దైవ చిత్తానుసారంగా చేయాలి. ఎప్పుడు నా మాటే నెగ్గాలని ప్రవర్తించకూడదు. నేను చెప్తున్నానండి, నా మాటే నెగ్గాలని ఎవరు అనుకోకూడదు. అందరూ కలిసి ఒక మంచిది చేయాలి, అందరూ కలిసి ఇంకా బెస్ట్ చేయాలి, అందరూ కలిసి బెస్ట్ చేయాలి. అంతేగాని నా మాట వినాలి నేను చెప్పినట్టే అంటే తప్పు కదా. అది ఎప్పుడు అలాంటి ధోరణి మంచిది కాదు. అలాంటి నియంతృత్వం అంటారు. నియంతృత్వాన్ని ఎవరైనా అంగీకరించారు. ఎక్కువ వాళ్ళని ఎందుకు వచ్చినాయి? ఎక్కువ నియంతృత్వం వల్ల వచ్చింది. కాబట్టి మనం ఎప్పుడు కూడా నీవు చెప్పింది బెస్ట్ అయితే దాన్ని ఫాలో చేయాలి. నేను చెప్పింది ఇంకా నాకంటే నువ్వు బెస్ట్ చెప్పావు, అదే చేద్దాం. ఇప్పుడు కూడా మనం ఏం చేయాలంటే వీళ్ళరా ఎవరైతే మంచి మార్గాన్ని చెప్తున్నారో, ఎవరికి బెస్ట్ మార్గాన్ని చెప్తున్నారో దాన్ని ఎప్పుడు కూడా మనం చేయడానికి ముందుకు వెళ్ళాలి. అంతేగాని నేను చెప్పింది కాదు కాబట్టి నేను ఎందుకు చేస్తాను